ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే భూముల రేట్లు అమాంతం పెరిగాయని చెప్పి ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం సంబంధించిన నాయకులు కూడా ఇప్పుడే వాపోతున్నారు. ఎందుకంటే ఒక సామాన్యుడు 120 గదాల భూమి కొనుక్కోవాలంటే దానికి ఎన్నో కిస్తులు కట్టుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వారికి విధి విధానాలు తెలియకుండా ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన వారు వాళ్లకు దిశానిర్దేశం చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు ఈ యొక్క భూముల రేట్లు పెరగడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజలింగం ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఏంది పరిస్థితి అసలు? గత ప్రభుత్వంలో ఎట్లా ఉండే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉందని అనుకోవచ్చు? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇప్పుడైతే 6 మాసాలుగా వ్యాపారమే లేదు. అసలు వ్యాపారం పూర్తిగా పడిపోయింది. సరే, రకరకాల కారణాలు, ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే ట్రాన్సాక్షన్స్ మొత్తం ఆగిపోయి మార్కెట్ అంతా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. అయితే అంటే ఒక సామాన్యుడు ఒక ప్లాట్ కొనాలంటే 120 గదాలు కొనాలంటే ఆయన పల్లెటూరు గ్రామం నుంచి వచ్చి సిద్దిపేటలో నేను ప్లాట్ కొనాలని కోరిక ఉంటుంది. ఆ కోరికకు నీరుగార్చే అవకాశాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చా? 100%. ఎందుకంటే ఈరోజు భూముల వాల్యూ పెంచడం అనేది చాలా దుర్మార్గం. భూముల వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు 10,000 అవుతుందని చెప్పేసి 7-8 లక్షల ప్లాట్ వాల్యూకు 10,000 అవుతుందని చెప్పేసి అనుకుంటారు సామాన్యులంతా. కాకుంటే ఈరోజు దాన్ని 4 రేట్లు చేస్తామంటే 40,000 50,000 రూపాయలు రిజిస్ట్రేషన్కే పోతే తను కొన్నటువంటి చిన్న ప్లాటుకు అప్పు చేసి కొంటాడు, లేకపోతే ఈఎంఐ కట్టి కొంటాడు. దానికి 40,000-50,000 అంటే బెంబెలెత్తిపోయే పరిస్థితి. ఈరోజు వాళ్ళు చాలామంది క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఈరోజు మేము రిజిస్ట్రేషన్ చేసుకోమిగా, మాకొద్దు, ఈ ప్లాట్ వద్దు అని చాలామంది వెనక్కి పోతూ ఉన్నారు. ఇప్పటికే పరిస్థితి తెలుస్తూ ఉంది. అంటే 1-2 మంత్స్ టైం ఇస్తాం మేము ప్రతి ఒక్కరికి. మా దగ్గర కొనుగోలు చేసిన కస్టమర్ ఇంకెక్కడ కొనుగోలు చేసినా కానీ 1-2 మంత్స్ టైం ఇస్తారు. ఈ టైం లోపల పెరుగుతుందేమో అని చెప్పేసి భయపడతా ఉన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోమంటేనేమో టైం కాలేదంటున్నారు. టైం పరిస్థితిలో ఆ టైంలో చేసుకోమంటేనేమో ఖచ్చితంగా పెరుగుతుందేమో అని భయపడుతున్నారు. అప్పటి వరకు పెరిగితే మాత్రం క్యాన్సిల్ చేసుకుంటామని అంటున్నారు. అంటే గతంలో 20 సంవత్సరాల కింద తీసుకున్నటువంటి ప్లాట్లకు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ విధాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి చూస్తున్నట్టు తెలుస్తుంది. ఆ విషయంలో ఒక లబ్ధిదారు కావచ్చు, ప్లాట్ కొనుగోలుదారు కావచ్చు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటుంది భవిష్యత్తులో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? ఎల్ఆర్ఎస్ అనేది అది వేస్ట్ అండి. నిజంగా చెప్పాలంటే వేస్ట్ స్కీమ్ అది. ఎందుకంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది, ప్రభుత్వ శాఖనే రిజిస్ట్రేషన్ శాఖ. అలాంటిది 10 సార్లు అప్పటికే ట్రాన్సాక్షన్ అవుతుంది. ఒక ప్లాటు 10 సార్లు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద చేసినటువంటి ప్లాట్ ఏదైతే ఉంటుందో ఆ వెంచర్లోని ప్లాటు అది అప్పటికే 10 సార్లు చేతులు మారుతుంది. చేతులు మారితే ప్రభుత్వానికి 1 లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. 10,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనుకున్నా అంటే 1 లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. వచ్చిన తర్వాత అది ఇల్లీగల్ ఎట్లయితుంది? మీరే రిజిస్ట్రేషన్ చేస్తారు, మీరే రిజిస్ట్రేషన్ 10 సార్లు చేస్తారు. 10 సార్లు మారిన తర్వాత ఇది ఇల్లీగలు, ఇప్పుడు మేము కనీలు తొలగిస్తాము అని చెప్పడము అది దుర్మార్గమైన చర్య. ఎల్ఆర్ఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ లేకుండా అంటే ఎలాంటి అమౌంట్ లేకుండా వెంటనే రెగ్యులర్ చేయాలి. ప్రతి గతంలో చేసినటువంటి వెంచర్లు మొత్తం రెగ్యులర్ చేయాలనేది మా డిమాండ్. ఓకే, అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే 7.5 పైనే ఒక రిజిస్ట్రేషన్ ఛార్జీలు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎంత ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మీరు? వాస్తవంగా సామాన్యులకు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం ఏదైనా సామాన్యులకు అందుబాటులో 3% ఉంటే మాత్రమే సమంజసంగా ఉంటుంది, సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. అందులో వాల్యూ పెంచకూడదు. నీకు 10 సార్లు టర్న్ ఓవర్ అయ్యి డబ్బులు వస్తూనే ఉన్నాయి, ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ అయినా వస్తూనే ఉన్నది. దాన్ని పెంచడం ఎందుకు? మీకు ఇల్లీగల్ అనిపిస్తుందా? ఇల్లీగల్ అనిపిస్తే మార్కెట్ వాల్యూ ఎట్లా పెంచుతారు? మీకు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎక్కడైతే జరుగుతుందో అక్కడ చూడాల్సిన పరిస్థితి వదిలేసి ఈరోజు వాల్యూ పెంచి దాన్ని ఇల్లీగల్ అని అనడం అనేది చాలా దుర్మార్గం. ఇలా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి ధరలు అయితే. ఓకే, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరి బతుకులు బాగుంటాయనే ఉద్దేశం కొద్దీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యాపారులు కూడా ఎంతో ఆశ పెట్టుకున్నారు. మరి ఈ ప్రభుత్వం అన్నా మీకు మెరుగుపరిచే అవకాశం ఉందని అనుకుంటున్నారా భవిష్యత్తులో? లేదు, ఫస్ట్ చర్యనే రియల్ ఎస్టేట్ మీద పడ్డట్టు కనబడుతుంది. ఇలా వాస్తవం మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు, ఇతర వ్యవస్థ మొత్తం కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసారు. వాస్తవంగా చెప్పాలంటే ఏది కాంగ్రెస్ వస్తే మాకు బాగుపడతామేమో, కాంగ్రెస్ వస్తే మా బతుకులు బాగుపడతాయేమో, మా అందరి బాగుపడతాయేమో అని అనుకున్నాం. కానీ అంతకంటే దుర్మార్గంగా ఉంది ఈరోజు. వాస్తవంగా రియల్ ఎస్టేట్ మీదనే పడి ఇలా భూముల వాల్యూ పెంచడం, ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకురావడం అనేది దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా మున్ముందు స్థానిక సంస్థల ఎన్నికలలో గుణపాఠం చెప్పాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కాకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల సిద్దిపేట జిల్లా సంఘం పక్షాన ఏం విజ్ఞప్తి చేస్తారు మీరు? మేము ఒక్కటే చెప్తున్నాం సార్,
రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీయకండి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రతి వ్యాపారంతో ముడిపడి ఉంటుంది. ఇలా వస్త్ర వ్యాపారమైనా, వైన్స్లు అయినా, వ్యవసాయ రంగమైనా, ఏ రంగమైనా ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ముడిపడి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం నడిస్తేనే ప్రతి వ్యాపారం ముందుకు పోతుంది, వాళ్లకు మేలు జరుగుతుంది. కానీ దీన్ని దెబ్బతీస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం కూలిపోయే అవకాశమే ఉంటుంది, ప్రభుత్వానికి దెబ్బ తగులుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారము ఒక వెన్నెముకలా ఉంటుంది. ఎందుకంటే ఏ రంగం నడవాలన్నా ఈ యొక్క చేతిలో చలామణి అనేది, డబ్బు చలామణి అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి భూముల ధరలు తగ్గించినట్లయితే ఒక సామాన్యుడు సైతం ఫ్లాట్ కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క భూ వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, ఒక సామాన్యునికి ఒక 120 గజాల స్థలాన్ని కొనే అవకాశం ఇచ్చినట్టయితే మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రభుత్వానికి కూడా. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ భూముల ధరలు పెరిగినాయని చెప్పి ఇటు కొనుగోలుదారులు కావచ్చు, ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ యొక్క సిద్దిపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు రాజలింగం చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.